ఉద్దండపూర్ రైతులకు భూములు కోల్పోయిన వాళ్లకు ల్యాండ్ అక్విజిషన్ పే చేయకుండా ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఈ పాలమూరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు 586 కోట్ల రూపాయలు మన ల్యాండ్ అక్విజిషన్ కోసమని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా పాలమూరు జిల్లా పట్ల మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు ట్రిపుల్ ఐటీ ఎవరు తీసుకొచ్చారు? మీరున్న 10 ఏళ్లలో ఒక్క కాలేజ్ అన్న తీసుకొచ్చిరా? మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి అట్లీస్ట్ లా కాలేజ్ తీసుకొచ్చిరా, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిరా, ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చిరా? మీరు చేసింది ఏంది? ఎక్కడ కమిషన్లు దొక్కరా అక్కడ దండుకొని గన్నీ బ్యాగులలో కూడా కమిషన్లు దండుకున్న వ్యక్తులు ఈరోజు రైతులు మోసపడతా ఉన్నారు. ఎందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? మాకు మిల్లుల పట్ల ఎందుకు ఇబ్బంది వస్తూ ఉంది? ఈ వనపర్తి జిల్లాలో 186 మిల్లులు ఉంటే ఈరోజు 56 మిల్లులు మాత్రమే డిఫాల్ట్ లేకుండా నడుస్తున్నాయి. మిగతా వాళ్ళంతా డిఫాల్టర్స్. ఆ డిఫాల్టర్స్కు కారణం ఎవరు? ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా, మీరు మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్లు తీసుకున్నారు కాబట్టి మిల్లర్లతో కుమ్మక్కై ఆనాడు ప్యాడీ అమ్ముకున్నారు కాబట్టి ఈరోజు మిల్లులన్నీ కూడా మూతపడ్డాయి. వాళ్ళందరూ కూడా డిఫాల్టర్స్గా మిగిలిపోయారు. దానివల్లనే ఈరోజు ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఈరోజు కళ్ళల కాడ తిరుగుతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి.